హాయ్ అండి. హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నా బాల్కనీలో ప్లాంట్ని చూపించాలనుకుంటున్నాను. ఎలా పెంచుకుంటాను నేను 99 ప్లాంట్స్ని వాటర్లో పెంచాలని అనుకుంటానండి. నాకు ఎందుకు అది చాలా ఇష్టం అనిపిస్తుంది. ఈ అరటి మొక్కను తెచ్చానండి. తెచ్చినప్పుడు 2 లీవ్సే ఉండేది. ఇప్పుడు చూడండి 5 లీవ్స్ వచ్చింది. ఈ మొక్క కూడా అంతేనండి. ఇది నీళ్ళల్లో మట్టిలో వేసానండి. దానికి 2 లీవ్స్ వచ్చాయి. నీళ్ళల్లో పెట్టిన దానికి 4 లీవ్స్ వచ్చాయండి. ఇవన్నీ మీరే చూడండి. 2 మొక్కలు తెచ్చుకున్నాను. చాలా ఇష్టం అండి మొక్కలు అంటే. పందిరి కూడా వేసానండి 2 క్రీపర్లు. బచ్చల చెట్లు వేసానండి. బచ్చల తీగో తెలియదండి. ఇది చాలా 2016 బ్యాచ్ ప్లాంట్ అండి. ఇది ఇంత చిన్న కుండీలో పెంచుతూ ఉన్నాను. ఇది మీకు తెలుసు కదండి. ఇవన్నీ ఇలా పెట్టుకుంటానండి ఇంట్లో. నేను చాలా ఇష్టం అండి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి. ఇది నా కొబ్బరి చెట్టు అండి. దీన్ని తెచ్చి ఇప్పటికి 2 ఇయర్స్ అయిందండి. 2 ఇయర్స్ వాటర్లోనే పెంచాను. ఇదిగోండి మీరు చూడండి. దీనికి వేర్లు అలా నీళ్ళల్లో ఉంచుతానండి. అప్పుడు దానికి అసలు ఒక్క లీఫ్ కూడా లేదండి. ఇప్పుడు చూడండి 2 ఇయర్స్ నీళ్ళల్లో నీళ్ళు మారుస్తూ ఉంటాను వారానికి ఒకసారి. ఇది కూడా అంతే. ఇది చూడండి అరటి చెట్టు. మీరు అరటి చెట్టు నమ్మరు కదండి. వచ్చినప్పుడు దీనికి ఏమి రూట్స్ లేవండి. అయితే వచ్చాక ఇప్పటికి ఇది 1 మంత్ అయిందండి. ఎగ్జాక్ట్లీ 1 మంత్. ఎన్ని లీవ్స్ వచ్చాయి. ఇదేమో మట్టిలో ఉన్న ప్లాంట్ అండి. ఇదేమో వాటర్ ప్లాంట్. నాకు ఎంతో ఇష్టం అండి కొబ్బరి చెట్టు. ఎక్కువ చెట్లనే నేను వాటర్లో పెంచాలని ఆలోచిస్తున్నాను. చూడండి ఎలా పాచి కట్టేసిందో. వాటర్లో ఒక వాటర్ ట్యాంక్ ఉందండి. ట్యాంక్లో పెట్టుకుంటాను. రోజు చూసుకుంటూ ఉంటానండి. వారానికి ఒకసారి వాటర్ మారుస్తాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, క్షమించాలి. నేను పందిరి వేసానండి. ఈ క్రీపర్స్ కూడా ఇది మా బాల్కనీ కాటన్ అండి. మనీ ప్లాంట్ అంటే కూడా చాలా ఇష్టం. అక్కడ పడితే అక్కడ పెంచుకుంటూ ఉంటానండి. చూడండి రూట్స్ తెప్పించుకుంటూ పెంచుకుంటాను. ఇదేనండి చిన్న బాల్కనీ కాటన్. నాకు ఎంతో ఇష్టం.